కానీ మానేపల్లి అని పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది మానేపల్లి జ్యువెలర్స్ అనేది. బట్ ఇప్పుడు కొత్తగా వినిపిస్తోంది ఏంటంటే ఈ దేవాలయం. అంటే ఎందుకో దేవాలయం నిర్మించాలని అనుకున్నారు అంటే అండి? 16 ఏప్రిల్ 19వ తారీఖున ఉదయం 6:45 రత్నాలు ఎన్నో ఉంటాయి, కానీ నాణ్యమైన రత్నం అతి తక్కువ ధరకే లభించే ఏకైక సంస్థ 6JVR. సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ 6JVR. నా భార్య పేరు విజయలక్ష్మి. ఆమె లిఫ్ట్లో పైన టెర్రస్ పైన రోజు వాకింగ్కి వెళ్ళేవారు. అక్కడ పైన ఉన్న ఫ్లోర్ 42 ఫీట్లలో ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఏం జరిగిందో ఏమో, అందులో ఆమె ఒక్కతే ఉంది. ఆ కేకలు అందరూ ఇంటి బాధ పరిగెత్తుకొని వచ్చాం కిందకి. చూస్తే ఈ పంచప్రాణాలు పోయాయి. అప్పుడు ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకున్న కోరిక, తిరుపతి నుంచి పలకరించడానికి వచ్చారనమాట. ఈ విషయం తెలియగానే దేవుడు తీర్థం తీసి తలపైన అప్లై చేశాను ఆమెకి. అట్లా 10 నిమిషాలు 15 నిమిషాలు అయింది. ఉలుకు లేదు, పలుకు లేదు. డాక్టర్లు అందరూ అక్కడే ఉన్నారు. ఉన్నట్టుండి ఇట్లా సినిమా స్టోరీలో ఉంది సార్. నిజంగా అసలు నమ్మశక్యం కాదు. అప్పుడు డాక్టర్ గారు కూడా అక్కడే ఉన్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా అండి, ఆపరేషన్ చేసిన డాక్టర్, మీరు పర్టికులర్గా స్వర్ణగిరి అని పేరు పెట్టడానికి కారణం ఏమిటి సార్? ఎవరు పెట్టారు పేరు? ఇక్కడ ఎట్లాగో స్వామి యాదగిరి స్వామి ఉన్నాడు. స్వర్ణగిరి అంటే బాగుంది, గిరి బాగుంది. బంగారం కూడా ఆయన ముంగట దిగదుడిపే. మరి స్వామి కూడా అలంకార ప్రియుడు కదా. ఇప్పుడు వెంకటేశ్వర విగ్రహం ఎన్ని ఫీట్లు సార్? అది ఎన్ని అడుగులది? 12 అడుగులు. అంటే స్వామివారి కేవలం స్వామివారి విగ్రహం 12 అడుగులు. 16 అడుగుల స్వామి ఉంటాడు. మరి మకర తోరణమే ఇంకా ఎక్స్ట్రా ఉంటుంది. జలనారాయణ స్వామి ఆకాశం వైపు చూస్తూ బ్రహ్మాండంగా ఉంటాడు. అంటే ఆకాశం వైపే ఎందుకు చూడడం అని మీకు అప్పుడేమైనా డౌట్ వచ్చిందా సార్? ఆకాశంలో ఉన్నటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో స్వామివారి దర్శనం చేసుకోవాలంటే, ఈ గుడి స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఇలా ఎన్నో విషయాలు తెలుసుకుని ఉంటారు కదా సార్, ఆశ్చర్యపోయి ఉంటారు. ఏమిటి గుడికి అమ్మ బాబా ఇంతమంది స్థపతులు పనిచేస్తారా, ఇన్ని రకాల విషయాలు ఉన్నాయా ఈ రాళ్లలోనండి, లేదంటే చెక్కే విషయంలోనండి కదా. మమ్మల్ని బాగా ఆశ్చర్యపరిచిన విషయం అంటే ఏం చెప్తారు? నిజంగా బాగా ఆశ్చర్యపరిచిన విషయం, మరి లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 21వ తారీఖు నాడు ఈ భీష్మ ఏకాదశి వచ్చింది. సూర్యకిరణాలు 7:05